మేనేజ్మెంట్ వస్తుందనే అబద్ధం మాత్రం మాకు చెప్పకండి. అన్ని మీతో అయితే అనే సంగతి మాకు తెలుసు. మీరు మాకు హామీ ఇవ్వండి, వచ్చి మేము వచ్చి పని చేస్తాం. అంతేగాని మీరు వాళ్ళు మాట్లాడుతారు వీళ్ళు మాట్లాడుతారు అని చెప్పకండి. మేము చిన్నపిల్లలు ఎవరం లేము ఇక్కడ. మాకు కూడా కొంచెం తెలివి ఉంది, అందుకే బయటకు వచ్చిన. మీరు జీతాలు పెంచాలి, పెంచాల్సిందే. తర్వాతనే మేము లోపలికి వస్తాం. అంతే. పోలీస్ అన్నలు పోలీస్ అక్కలు ప్లీజ్ మాకు సహకరించాలి, ప్లీజ్ కోరుకుంటున్నాం అంతే. మా రిక్వెస్ట్. మేము లోపలికి అడుగు పెట్టాలి, అప్పటిదాకా తగ్గేది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కూడా ఏం పోలేదు. పోయినట్లయితే మనం 2 రోజుల్లోనే కంపెనీ లోపల ఉండేవాళ్ళం. అవునా కాదా? మీకు తెలిసిందా? ఇంతకాలాలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీ మేనేజ్మెంట్ ఏమైంది? ఇప్పటి వరకు మీరందరూ ఎండలో కూర్చున్నారు. మీ మేనేజ్మెంట్ పైకి పంపించలేదా, దిగి రాలేదా అంటున్నారు. అంటే ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ కి మనం బయట కూర్చున్నామని మేనేజ్మెంట్ దగ్గర పోలేదు. పోయినట్లయితే వాళ్ళు 3వ రోజు 2వ రోజు మన చర్చ ముగిసేది. ఎందుకు పోలా? వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర పంపించలేదు. పంపిస్తే మనకి అన్ని బయట పడతాయి కదా, మన శాలరీలు అన్ని బయట పడతాయి కదా. మరి పంపించడానికి ఏంటి బాధ? మేనేజ్మెంట్ రావడానికి ఏంటి బాధ? అవునా కాదా? అవునా కాదా? చెప్పండి మీరే. 16 మందిని బయట కూర్చుంటే మేనేజ్మెంట్ ఎప్పుడో స్పందించింది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజు మనం 10 రోజులు ఎండలో కూర్చున్నా కానీ మేనేజ్మెంట్ రాలేదంటే ఈ వార్త అక్కడికి చేరలేదు. చేరకుండా వీళ్ళే చేస్తుంటారు. మాట్లాడితే సాహి కుటుంబం అంటారు కదా. ఒకవేళ మీ కుటుంబమే రోడ్డు మీద ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే మేము మీ మనుషులం కాదేమో అని మాకు డౌట్ వస్తుంది. మేము ఇన్ని రోజులు పనిచేస్తే కూడా మాకు వాల్యూ లేదు, అంతే మాకు అర్థమవుతుంది. కాబట్టి మాకు జీతాలు అనేది పెరగాలి కంపల్సరీ. అట్లయితేనే మేము లోపలికి వస్తాం. జీతాలు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎట్లయినా వీళ్ళు 9,000కే పని చేస్తా ఉంటారు. వీళ్ళలో చాలా మంది అవసరాలు తీరారు కదా మనకి కూడా. అట్లా అని వీళ్ళు ఎంతకు తెగించినా కానీ మేము పెంచాం. వీళ్ళు ఏదో రూపాన మనలో మనకి గొడవలు పెట్టేసి చెల్లచెదరం అయిపోతుంది కదా. అట్లాగైనా వీళ్ళు విడిపోతారు, ఐక్యతగా ఉండరు. అప్పుడైనా కొంతమంది లోపలికి వస్తారు. విడిపోతే బలం తగ్గింది కదా, యూనిటీ తగ్గింది కదా. అట్లాగైనా వీళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఆ 9,000కే 10,000కే శాలరీకి చేస్తారు. వీళ్ళ అవసరాలు తీరుతాయి. వీళ్ళలో ఎవరు మాట్లాడలేరు. మళ్ళీ ఇంత బలం ఉంది అనుకున్నామా? అనుకోలేదు కదా. ఈ రోజు మనకి బలం ఉందా లేదా? పెంచాలి 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 పెంచాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎండకు మీరెందుకు నిలబడ్డారు?
మళ్ళీ నల్లొద్దమ్మా, ఉండని. మేము ఇక్కడ గొడవ చేయడానికి కూర్చోలేదమ్మా, దయచేసి మా కడుపు కోసం మాత్రమే కూర్చున్నాం. మీరు అందరేదో మేము గొడవ చేస్తాము అనేదో ఫీల్ అయిపోయి ఇక్కడిక్కడనే తిరుగుతున్నారు. వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి. మా సాగు మేము చేస్తాం ఇక్కడ రోడ్డు మీద. కాకపోతే మా బాధ చూడలేకపోతే వచ్చి కూర్చోండి మా దగ్గర.